ఈ మంత్రం మీ నాన్న నీకు చెప్పుంటాళ్లే, కానీ నేను చెప్పింది మళ్ళీ శక్తి. ఒకే మంత్రం మరో గురువు ఇవ్వచ్చు. ఆ గురువు సాక్షాత్ సిద్ధపురుషుడైనప్పుడు ఇదివరకు చేసిన దానికి శక్తి కలిసి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ. పైగా మీ నాన్న మరొక ఋషి నుంచి నేర్చుకున్నాడు. నేను సాక్షాత్ శివుడి నుంచే తీసుకున్న మంత్రం అది, ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, దీన్ని స్వీకరించు అని పంచాక్షరీ మంత్రాన్ని చెవిలో చెప్పి భస్మాన్ని ధారణ చేసి రుద్రాక్షల మెడలో వేసి నువ్వు తిన్నగా వెళ్ళి తపస్సు చేసుకో. శివుడు మొదటగా రుద్రుడిగా ఆవిర్భవించినప్పుడు తన నుంచి అఖండమైన జ్యోతిపుంజాన్ని ఆవిర్భవింపజేశాడు. ఆ జ్యోతిపుంజము 5 క్రోశల విస్తీర్ణంగా ఉన్నది. 5 క్రోశల విస్తీర్ణమైన జ్యోతిపుంజాన్ని భూమి యందు పెట్టాడు. అదే కాశీ అనే క్షేత్రంగా ఉన్నది. అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను, వదలకుండా ఉంటాను అన్నాడు శివుడు. అందుకే దాని పేరు అవిముక్తము అంటారు. ఇక్కడ రుద్రుడు ఇల్లు గనక రుద్ర గేహమని దాని